వాళ్ళు వాళ్ళని తప్పకుండా నమ్ముతున్నాం. సో మేము మాకు జస్టిస్ కావాలి, మాకు న్యాయం కావాలి. ఇలా ఉండాలి, మనం ఇలా బతకాలి, దేవుడు ఇలాగ మనకి చేసి చూపించాడు, చనిపోయి లేచాడు, మరలా రాబోతున్నాడు, అందరు నమ్ముకుంటే అందరికి పరలోకం ఉంటుంది, అందరు నరకానికి వెళ్ళకూడదు ఇష్టం ఉంటుంది. కాబట్టి ఆయన ఎంతో ఓపికగా అర్థం చేపించని చెప్పారు. అయితే లాస్ట్ వీడియోలో నేను ఒక్కనే వస్తాను, నేను ఒక్కనే వెళ్తాను, నా ముందు నేను 10 మందిని వేసుకొని తిరిగాను, నేనే డ్రైవ్ చేసుకుంటూ వస్తానన్న వీడియోస్ కూడా ఒక ప్రూఫ్ అందరికీ. అతనికి అంటే అంటే మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు, ఆయన చెప్తున్న సత్యం పట్ల దెబ్బతిన్న వాళ్ళు ఆయన గురించి ఒక ప్లాన్డ్గా ఒక ప్రిపేర్ అయిపోయి వేటుగా ఎదురు చూసి ఆ మాటల ద్వారా క్యాష్ చేసుకుని ఆ లాస్ట్ వీడియోస్లో ఉన్నాయన్నమాట. ఒక్కడిగా వస్తాడని చెప్పేసి టైం చూసి మరి చంపి ఉంటారేమోనన్న ఆవేదన ఉంది. ఎందుకంటే దేవుడి ప్రొటెక్షన్ ఎప్పుడూ ఉంటుంది మనిషికి. అయితే దేవుడికి సరెండర్ చేసుకున్నాడు ఆయన లైఫ్ని. దేవుడు కాపాడతానన్న భయం లేకుండా నిర్భయంగా తను సేవ చేస్తూ వెళ్ళాడు రాత్రిపూట కూడా. అయితే ఇది దేవుడు అనుమతించిన సమయం అనుకుంటున్నాం మేమైతే. కానీ అందరికీ పెద్ద లాస్ అనమాట. ఈ లాస్ ఎవరు తీర్చలేరు. రిప్లేస్మెంట్ లేదండి. ఈ దైవజనుడికి రిప్లేస్మెంట్ లేదు ఈ జనరేషన్కి. అయితే నిజంగా గొప్ప దైవజనుడు, ఎంతో ప్రాక్టికల్ క్రిస్టియన్గా ఆయన బ్రతికి చూపించాడు. బోధించినట్టుగా బతకటము. అనేక పేదల్ని ఆర్ఫనేజ్ నడిపించుకుంటున్నాడు. 2 అమ్మాయిలతో పాటు ఒక 12 మెంబర్స్ని ఒకటే ఇంట్లో పెట్టుకొని అందరు కలిసి పిల్లలుగా ఉండటము. తను నార్త్ ఇండియన్ ఆమెను పెళ్లి చేసుకొని దేవుడి సేవకు సమర్పించుకొని, ముస్లిం బ్యాక్గ్రౌండ్ ఫాదర్, మమ్మీ క్రిస్టియన్ అయినప్పుడు ఆయన మాట్లాడే తీరు చూస్తూ ఉంటే ఉర్దూలో అనర్గళంగా మాట్లాడతారు. సో ముస్లిం సోదరులకి అర్థమవుతుంది, హిందూస్కి అర్థమవుతుంది, క్రిస్టియన్స్కి అర్థమవుతుంది, అందరికీ సరిపడా దేశం అంతా కూడా అన్ని భాషల్లో మాట్లాడే మంచి దైవజనుని ఈరోజు కోల్పోయాము. దానికి కారణము దేవునికి తెలుసు. న్యాయం జరుగుతుంది, వాళ్ళు సత్యం అనేది బయటకు రావాలి. సత్యము బయటకు వచ్చినా రాకపోయినా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే. అందరికీ సత్యము అందరికీ తెలియాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఏంటంటే దేవుని దృష్టికి నీతిమంతుల మరణము విలువగలది. ఈవెన్ డెత్ ఆల్సో వెరీ ప్రెషియస్. అందుకే క్రిస్టియన్స్ ఏం చేస్తారని చనిపోయినప్పుడు పాటలు పాడతారు, భజన చేస్తారు, ఆరాధిస్తారు. ఎందుకంటే మాకు ఒకటే హోప్, మేము చనిపోయినా కూడా మా ఆత్మ దేవునితో పరలోకంలో ఎప్పటికీ ఉంటుంది. ఆయన మరలా రాబోతున్నాడు కాబట్టి ఆయనతో పాటు దేవునితో పాటు అన్న కూడా మళ్ళీ వస్తాడని మేము నమ్ముతున్నాము. అందరం ఒకరోజు మేము కలిసి ఉంటామనే హోప్ మాకు ఉంటుంది. కాబట్టి క్రిస్టియన్స్గా చనిపోయినా కూడా మేము ఎంతో సెలబ్రేషన్గా చేస్తూ ఉంటాము. సో ఈ రోజు ప్రవీణ్ పగడాలని తిరిగి తీసుకురాలేము. ఆ బాధ అనేది కూడా ఎవరు తీర్చలేనటువంటి బాధ. ప్రవీణ్ పగడాల మరణానికి అంటే తనకి ఆత్మశాంతి కలగాలి అని అంటే ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఎలా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఆత్మశాంతికి మనం మామూలుగా వాట్సాప్లో ఎవరు చనిపోయారని తెలిస్తే మన గ్రూప్స్లలో రెస్ట్ ఇన్ పీస్ రిప్ అని పెట్టేస్తారు. రెస్ట్ ఇన్ పీస్ అంటే మనము ఆత్మశాంతి చేకూరాలి మనం కోరుకోవటము కంటే ఎవరి ఆత్మకి వాళ్ళే అకౌంట్. ఇప్పుడు ఆయన చేసిన ఆత్మకి, ఆయన చేసిన దైవ కార్యాలకి, దేవుని సమర్పించుకున్న జీవితానికి దేవుడు తన ఆత్మని తను చేర్చుకుంటాడు, దేవుని దగ్గర ఉంటుంది. ఆత్మకు శాంతి అనేది ఆయన బతికిన జీవితమే, ఆయన అకౌంటే, ఆయన జీవితమే ఆయన ఆత్మకి పరలోకం దగ్గర చేర్చబడింది. దానికి డౌట్ లేదు, మా అందరికి ఆ హోప్ ఉంది. అయితే న్యాయం అనేది జరగాలి. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండటానికి. మీరు చాలా వింటున్నారు, నార్త్ ఇండియా నుంచి కూడా యాంటీ కన్వర్షన్ లా కానీ ఒక ఫ్రీ, మనకు సెక్యులర్ ఒకటి కాన్స్టిట్యూషన్ ఉంది, ఫ్రీ విల్ ఉంది మనకి. మనము ఏదైనా మన ఒపీనియన్ని ఫ్రీగా మనం చెప్పొచ్చు. అలాంటిది మీ ఫెయిత్ని కూడా మీరు డిక్లేర్ చేయొచ్చు. కానీ యాంటీ కన్వర్షన్ లా వల్ల కల్లా నార్త్ ఇండియాలో కానీ అంతటా కూడా చాలామంది చర్చిల పైన, పాస్టర్స్ పైన దాడిని మీరు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఇది మరలా రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఈ క్రైస్తవ్యంలో మా అందరిలో ఒక ఐక్యత, ఒక ప్రేమ, ఒక యూనిటీ వచ్చేసింది. ఇలా జరిగితే ఇంకా అన్యాయం మేము ఓర్చుకోలేము, మేము కూడా పోరాడతాము అని. సో అదంతా చూపించడానికి ఒక జనాంగం మేము ఆవేదన పడుతున్నాం దేశం వ్యాప్తంగా. దానివల్ల నెక్స్ట్ గవర్నమెంట్కి కానీ, లాకి కానీ, తీర్పు తీర్చడంలో కానీ, శిక్షించడంలో కానీ ఒక మేల్కొల్పు రావాలి. ఈయన యొక్క మరణము వృధాగా పోదు, ఆయన మరణం వృధాగా పోకూడదు, న్యాయం జరగాలి, శిక్ష విధించబడాలి. ప్రవీణ్ పగడాల మృతి మీద అనేక అనుమానాలు ఉన్నాయి. సో న్యాయం చేయాలి, ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి తీర్పు కీలకంగా మారుతుంది అని చెప్తున్నారు ఎంతోమంది. మరొకసారి ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలి అని అంటే ఈసారి తన మీద దాడి చేసినటువంటి వ్యక్తిని శిక్షిస్తే ఖచ్చితంగా కూడా యావత్ సమాజం మొత్తం కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ఈ తీర్పుతో అని చెప్తున్నారు. నేను అంటాను, క్షమించండి, శిక్షించడం కంటే ఒక మనసు మారడం ఇంపార్టెంట్. ఆయన ఇప్పుడు మనకి గ్రాహం స్టెయిన్స్ అని ఒరిస్సాలో కూడా చనిపోయినప్పుడు వాళ్ళ వైఫ్ క్షమించేసింది. ఆమె క్షమించినా దేవుడు క్షమిస్తాడు, కానీ పశ్చాత్తాపడితే క్షమిస్తాడు. అయితే మేము శిక్ష పొందాలి, వాళ్ళు చనిపోవాలి, వాళ్ళు నాశనం అవ్వాలని కాదు, వాళ్ళు మారుమనసు పొందాలి, తప్పు చేస్తామని వాళ్ళు గ్రహించాలి, వాళ్ళకి వాళ్ళే బయటకు వచ్చి చెప్పాలి.
ఎలా జరిగిందో మాకు వివరించాలి. వాళ్ళు మేము క్షమిస్తాము, ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించమని చెప్పాడు. మనం ఇంకొకరిని క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. కాబట్టి వాళ్ళని శిక్షించాలని కఠినంగా అలా మేము కోరుకోవట్లేదు, కానీ సత్యము వాళ్ళు బయటకి వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళు మారు మనసు పొందాలని. అప్పుడు వారికి శిక్ష పడదు, కాకపోతే నెక్స్ట్ ఇంకా మరలా ఇలా జరగకుండా ఉండటానికి ఒక అవకాశం మాకు ఉంటుందని మేము ఆశపడుతున్నాం. ప్రవీణ్ పగడాల మృతికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరైతే తనని కుట్రపూరితంగా హత్య చేశారో వాళ్ళని శిక్షించడం కంటే కూడా వాళ్ళే ముందుకు వచ్చి ఏం జరిగింది ఏంటి అన్న విషయాలని చెప్పి మరొకరి ప్రాణాన్ని తీయకుండా వాళ్ళలో మార్పు రావాలి అని మేము కోరుకుంటున్నామని చెప్తున్నారు. చాలామంది ప్రవీణ్ గారితో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి తనతో జర్నీ చేసి ఈరోజు ప్రవీణ్ పగడాల లేరు అన్న విషయంతో తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కూడా యువత ఎక్కువగా ఇందులో భాగస్వామ్యం అవుతూ ఉంటారు. ఏ విషయాలు చెప్పినా సరే వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. మార్పు అనేది చాలా మంచిది, తను ఎలా బతకాలి అన్న విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు అని చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రవీణ్ పగడాల గారు మీకు పరిచయం? ఇంచుమించుగా 5-6 ఏళ్ళ నుంచి తెలుసు. మాలాంటి చాలామంది యవ్వన సేవకులకు ఒక రోల్ మోడల్గా ఇన్స్పిరేషన్గా ఆయన సేవ చేశారు. ఆయన లెగసీ మేమందరం కూడా కంటిన్యూ చేయాలి అన్నటువంటి స్ఫూర్తితో ఆఖరిసారిగా అన్నను మేము మనస్ఫూర్తి చూసుకోవాలని చాలా దూరం నుంచి ఇక్కడ దాకా రావటం జరిగింది. ఇట్లాంటి సంఘటనలు మరలా జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కూడా మేము మా పాస్టర్స్ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ కేసు విషయంలో కూడా సమగ్ర విచారణ జరిపి మరి దాని గురించినటువంటి విషయాలు అతి త్వరలో పోలీస్ శాఖ వారు ఇతర యంత్రాంగం అంతా కూడా వెల్లడిపరచాలని మేము కోరుకుంటూ ఉన్నాం. వీ హోప్ హిజ్ లెగసీ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. మా జనరేషనే కాదు, మా తర్వాత జనరేషన్స్ కూడా దే విల్ స్పీక్ అబౌట్ ప్రవీణ్ పగడాల. అలాంటి పరిచర్య ఆయన జరిగించారు. మా అందరికీ ఆయన మాదిరికరంగా బ్రతికి వెళ్ళారు. వ్యక్తిగా, అలాగే ఒక మత ప్రబోధకునిగా, అలాగే ఒక సాఫ్ట్వేర్ వ్యక్తిగా అన్ని కోణాల్లో అన్ని విధాలా ఆయన చాలా రోల్ మోడల్గా ఇన్స్పిరేషనల్గా బ్రతికి చూపించారు. మేమందరం కూడా ఆయన మాకు ఏదైతే నేర్పించారో, ఏదైతే బోధించారో వాటన్నిటిని ఆచరణలో పెట్టి మా లైఫ్స్ ద్వారా నిత్యం ఆయన్ని తరచుగా ప్రపంచానికి చూపించేందుకు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. బిగ్ టీవీ వాళ్ళకి కవరేజ్ ఇస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రవీణ్ పగడాల మృతి చెందడం చాలా బాధాకరము. తనకు ఉన్నటువంటి ఆశయాలన్నిటినీ కూడా తూచా తప్పకుండా మేము పబ్లిక్లోకి తీసుకువెళ్ళడము, తన ఆశయాలను ముందుకు